brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడలేమా? మిగిలిన హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం కాస్తైనా పట్టు విడుస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా ఛాన్స్ల కోసం గ్లామర్ షోకి సై అంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. మరి కెరీర్ అంతా ఇలానే ఉంటారా? నో కమర్షియల్ సినిమా అంటారా? సాయి పల్లవి ఇది పేరు కాదు, బ్రాండ్. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, తన వల్లే సినిమాలాడే స్థాయికి ఎదిగారు సాయి పల్లవి. కెరీర్ మొదట్నుంచి తనదైన దారిలోనే వెళ్తున్నారు కానీ కమర్షియల్ సినిమాల కోసం తనను తాను మార్చుకోలేదు ఈ బ్యూటీ. ఇప్పటికీ పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తున్నారు. ఫిదా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ నటనకు ప్రాధాన్యతున్న పాత్రలే. మధ్యలో ఎంసీఏ మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమా. ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల జోలికే వెళ్లలేదు ఈ భామ. గతేడాది అమరంలో శివకార్తికేయన్కు ధీటుగా నటించారు పల్లవి. తాజాగా తండేల్లోనూ చైతూను డామినేట్ చేస్తున్నారు. తండేల్కు ఇంత క్రేజ్ రావడానికి చైతూతో పాటు సాయి పల్లవి కూడా మేజర్ రీజన్. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో సీతగా నటిస్తున్నారు ఈ భామ. 2026-27 దీపావళికి 2 భాగాలుగా రానున్నాయి. అంటే మరో 2-3 ఏళ్ల వరకు సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడ్డం కష్టమే. మొన్న సందీప్ వంగా కూడా తండేల్ వేడుకలో ఇదే చెప్పారు.